నమస్తే వీతులు స్వాగతం లక్ష్యం సమాజహితం తారతో సరదాగా మరి ఈ కార్యక్రమం మనతోటి ఈరోజు అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే శోచితిని అనే పాట మీకు అందరికీ చక్కగా తెలిసే ఉంటుంది. అది వెంకటేశ్వర స్వామి అవతారంలో వచ్చినటువంటి ఎన్నో సినిమాలు తీసి తెలుగు ప్రేక్షకులను ప్రసన్న చేసుకున్నటువంటి సుమన్ గారు ఈరోజు తారతో సరదాగా మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. తమిళంలో, తెలుగులో, హిందీలో అన్ని భాషలలో మెప్పించగలుగుతున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఇన్ని రకాలుగా? చాలా బాగుందండి. నిజంగా ఇది మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, భగవంతుడి ఆశీర్వాదాలు, మా అభిమానుల ఆశీర్వాదాలు అండ్ ముఖ్యంగా మా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, రైటర్స్, టెక్నీషియన్స్ వాళ్ళందరూ ఏంటంటే నాకు ఒక అవకాశం ఇవ్వడంతో నేను ఇప్పుడు గౌరవంగా 9 భాషల్లో నేను యాక్ట్ చేసి చెప్పి నేను చాలా గర్వంగా చెప్పగలుగుతాను. అండ్ ఇది నిజంగా నాకు ఒక మిరేకల్ని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే 40 సంవత్సరాలు పూర్తి చేసి 400 సినిమాలు టోటల్గా, వాటిల్లో 150 సినిమాలు హీరోగా కూడా నేను కంప్లీట్ చేశానంటే అది నేను ఊహించిన ఒక విషయం. ఎందుకంటే నాకు సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు. సినిమా అంటే అప్పట్లో ఎంట్రీ గాడ్ ఫాదర్స్ కానీ గాడ్ బ్రదర్స్ లేరు. ఏదో యాక్సిడెంటల్గా నేను వచ్చాను, ఇంత దూరం తీసుకొచ్చేసారు భగవంతుడిని. సో నిజంగా నేను అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అయితే కరాటే బ్లాక్ బెల్ట్గా ఉన్న మీరు ముఖానికి కలర్ వేసుకునే అవకాశం ఎక్కడ వచ్చింది? సో యాక్చువల్గా నేను చెన్నైలో 78లో 77 ఎండ్లో మాకు కిట్టు అని చెప్పి ఒక మెకానిక్ మాకు వచ్చాడు. ఆయన ఎవరంటే ఆయన క్యారెక్టర్ రోల్స్ అని చేసే ఒక యాక్టర్. ఆయన ఫస్ట్ నన్ను చూడగానే కారు రిపేర్ చేయడం మానేసి నా దగ్గరికి వచ్చి మీరు ఆర్టిస్ట్ అవుతారా, మీరు యాక్టర్ అవుతారని అడిగారు. ఏమో నువ్వు వచ్చిందేమో కారు రిపేర్ చేయడానికి, నా విషయం ఎందుకు వస్తున్నావు అంటే లేదు నువ్వు చూడగానే నాకు ఆ హీరో ఫీలింగ్ వచ్చింది, మీరు ఆల్రెడీ చేస్తున్నారా అని అడిగారు. ఏం చేయట్లేదు, నేను మామూలుగా ఇట్లా కాలేజీకి వస్తున్నాను, నాకు అలాంటి ఉద్దేశం లేదని చెప్పి తను ఫాలో చేసి నన్ను మా ఇంట్లో మా అమ్మగారిని అడిగి, మా అమ్మగారు వచ్చి కాలేజ్ ప్రిన్సిపల్, సో ఆవిడని అడిగి మా పేరెంట్స్ని అడిగి తర్వాత వాళ్ళు ఓకే అని చెప్పిన తర్వాత వాళ్ళు నన్ను ఏంటి నువ్వు యాక్ట్ చేస్తావంటే సీరియస్గా చెయ్యాలి అని చెప్తే సరే నేను చేస్తా అని చెప్పిన 1 వీక్ లోపలనే నేను యాక్టర్ అయిపోయాను హీరోగా. ఫస్ట్ పిక్చర్ స్విమ్మింగ్ పూల్ నిచ్చల్కుళం షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత షూటింగ్లో ఉన్న ఇబ్బందులను తెలుసుకొని యాక్టింగ్ నేర్చుకోవాలంటే అప్పుడు మళ్ళీ ఫిలిం ఇన్స్టిట్యూట్కి వెళ్ళడానికి అవకాశం లేవు. సో డైలీ షూటింగ్ ప్యాకప్ అయిపోతే సినిమాలు చూడడం, తర్వాత డాన్స్ నేర్చుకోవాలని చెప్పేసి మళ్ళీ డాన్స్ తెల్లారుజాను 5 నుంచి 6 వరకు డాన్సులు నేర్చుకొని షూటింగ్కి వచ్చి అట్లా ఒక సినిమా ఫస్ట్ పిక్చర్ జరుగుతున్న సమయంలోనే నాకు వేరే 3 సినిమాలు అవకాశాలు రావడం, ఇంకా అది కూడా ఒప్పుకోవడం, తర్వాత ఈ ఫస్ట్ సినిమా హిట్ అవ్వడం, ఇంకా అట్లా సినిమా ఫీల్డ్లో అలా కంటిన్యూస్గా రావడం జరిగింది. ఫస్ట్ తమిళ సినిమా వైపు బాగా మొగ్గు చూపారు, తర్వాత తెలుగులోకి వచ్చారు. తెలుగులోకి అవకాశం ఎలా వచ్చింది? తెలుగులో రావడానికి మెయిన్ కారణం ఎవరంటే యాక్టర్ భానుచందర్. నేను తమిళ్లో నేను హీరోగా తను విలన్గా యాక్ట్ చేస్తే ఫస్ట్ నన్ను చూడంగానే తమిళ్ కన్నా తెలుగులో క్లిక్ అవుతారు, మీరు తెలుగుకి రావాలన్నారు. అంటే తెలుగు ఎట్లా నాకు ఎవరు తెలియదు కదా అది అంటే, మరి తమిళ్లో మటుకు నీకు ఎవరు తెలుసు, నీకు ఎలా వచ్చా ఫ్రెండ్లీగా, అంటే తను కూడా కరాటే బ్లాక్ బెల్ట్ కాబట్టి మేము ఆ మాట్లాడడానికి మాకు కొంచెం ఫ్రీడమ్ అనమాట. అంటే వద్దు అని చెప్పినా కూడా లేదని చెప్పి బలవంతం చేసి తమ్మారెడ్డి భరద్వాజ దగ్గర తీసుకొచ్చి పరిచయం చేసి తను అప్పుడు ప్లాన్ చేసి మార్షల్ ఆర్ట్స్ పిక్చర్ 2 కిలాడులు చెప్పి డైరెక్టర్ రేలింగ నరసింహరావు గారితో చేశాం. సో నాకు ఆ పిక్చర్ ఫస్ట్ పిక్చర్ ప్రొడ్యూసర్ నాకు గాడ్ ఫాదర్ ఎవరంటే భరద్వాజ గారు, డైరెక్టర్ అంటే రేలింగ నరసింహరావు గారు. సో మెయిన్గా మా మిత్రుడు భానుచందర్కి నేను థ్యాంక్స్ చెప్పాలి, ఆయన ప్రొడ్యూసర్ భరద్వాజ గారికి, డైరెక్టర్ రేలింగ నరసింహరావు గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆ సినిమా జరుగుతున్న సమయంలో ఆ సినిమా మధ్యలో ఆగింది సమ్ ప్రాబ్లమ్స్ వల్ల. అప్పుడు తరంగిణి సినిమా స్టార్ట్ అయింది, ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ్ గారు స్టార్ట్ చేశారు, అది ఫస్ట్ వచ్చింది, అది 1 year ఆడింది సినిమా. సో అక్కడి నుంచి ఇంకా నేను తమిళ్ మానేసి తెలుగులో బాగా బిజీ అయిపోయింది అనమాట. సో తెలుగు సినిమాలు చేయడం తర్వాత అన్నీ, అంటే తెలుగులో నాకు వచ్చిన ఒక వెరైటీ ఏంటంటే ఫ్యామిలీ, కామెడీ, ట్రాజెడీ, రెబెల్ అంటే టీ కృష్ణ గారి సినిమాలు రెబెల్, కామెడీ సినిమా అంటే 12 కాపురానికి 12 సూత్రాలు,
రాజాచంద్ర డైరెక్షన్లో అన్ని వెరైటీ పడింది. సితారా దాంట్లో అంటే తొందరగా ఒక మాస్ క్లాస్ లేడీస్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా నేను రికగ్నైజ్ అయిపోయాను. అది అదృష్టం అనమాట. బామర్ది, ఇంకా పోతే పెంకిమొగడు, మంగిమొగడు, ఇలాంటి బ్లాక్ మాస్టర్ మూవీ తీశారు. కానీ మెగాస్టార్ దగ్గరికి వచ్చే సమయంలో మీరు సినీ అంటే హీరోగా కాకుండా వేరే వచ్చింది అంటే ఎక్కడ మిస్ అయిపోయింది అంతా కూడా? ఇదంతా టైం అండి, ఇదంతా క్యాల్కులేషన్ లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళు పొజిషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. మనం ఫిక్స్ అయిపోయి మనకి ఈ పొజిషన్ కావాలంటే అది రాదు. ఫ్రైడేకి పొజిషన్ మారిపోతుంది అందరిది. సో నేనేంటంటే ఈ మాత్రం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. సినిమా ఇండస్ట్రీలో పరిచయం లేదు, మాకు యాక్టింగ్ తెలియదు, ఇవన్నీ తెలియదు. ఇది అదే మాకు చాలా గొప్ప. ఇప్పుడు ఎందుకు 40 సంవత్సరాలు నేను చేశాను, ఇన్ని సినిమాలు ఎవరు చేశారు, ఇంకా ఎంతమంది ఉన్నారు? ఆ క్రెడిట్ నాకు ఉంది. కొందరు వస్తున్నారు, పోతున్నారు, వచ్చారా పోయారా కూడా తెలియట్లేదు. అలాంటిది ఇంకా నాకు రికగ్నిషన్ 4వ జనరేషన్లో ఇంకా నా బండి నడుస్తుందంటే నేను చాలా హ్యాపీగా, ఆ సాటిస్ఫాక్షన్ నాకు చాలు. అంతేగాని నాకు అది కావాలి ఇది కావాలనుకుంటే ఎప్పుడు మన కింద ఉన్న వాళ్ళతో మనం కంపేర్ చేస్తే అండి మన సాటిస్ఫాక్షన్ వస్తుంది. మనకన్నా హైట్లో ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే ఎప్పుడు మనం ఏడుస్తూ కూర్చోవాలి. సో మన లెవెల్ ఎప్పుడు కింద ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే భగవంతురా చాలు, మనకి పొజిషన్ ఇచ్చారు, ఇంత కాంపిటీషన్ ఉన్నప్పుడు మనం బిజీగా ఉన్నాం, సో చాలు అని చెప్పి హ్యాపీగా ఉన్నాం. ఈరోజు తమిళ్, తెలుగు, కన్నడ 3 లాంగ్వేజెస్లో చేస్తున్నాము. ఎంతమంది అన్ని లాంగ్వేజెస్లో చేస్తున్నారు? సో హ్యాపీ అంతే. హీరోగా ఫైట్స్ యాక్షన్ సీన్ చేస్తున్నాం, మీరు సడన్గా అన్నమయ్య సినిమాలో దేవునిలా కనిపించారు. ఎక్కడ ఇది రావడం చాలా పెద్ద అదృష్టం అండి. రాఘవేంద్ర గారు ఒక అవకాశం ఇవ్వడం, మాకు అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి చేయడం అనేది, ఆయనకి ఆ థాట్ రావడం, మనకి ఆ క్యారెక్టర్ రావడం, ప్లస్ క్యారెక్టర్ రావడమే కాదు ఆ క్యారెక్టర్ హిట్ అవ్వడం, అది చాలా ముఖ్యం. ఒక రేంజ్లో ఇప్పుడు చాలామంది ఏంటంటే చాలామంది వేషాలు వేయవచ్చు, అది జనాలు ఒప్పుకోవాలి. సినిమా హిట్ అవ్వాలండి. సినిమా హిట్ అవ్వక జనాలు ఒప్పుకోకపోతే మనం ఎంత గంభీరమైన వేషం వేసినా మనం బయట చెప్పలేం, వేస్ట్ అది. సో సాక్షాత్ నా ఫీలింగ్ ఏంటంటే వెంకటేశ్వర స్వామి పవర్ శక్తితో నాకు ఆ క్యారెక్టర్ రావడం, ఆ సినిమా హిట్ అవ్వడం. అలాగే రాష్ట్రపతి అప్పుడు శంకర్ దయాళ్ శర్మ, ఆయనతో కూర్చొని నేను రాష్ట్రపతి వాళ్ళ సినిమా చూడడం. ఎవరు ఎంతమంది స్టార్స్ వెళ్ళి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో కూర్చొని సినిమా చూస్తారండి? ఎవరు లేరు, నాకు తెలిసి ఎవరు లేరు. అలాంటి అదృష్టం నాకు రావడం నిజంగా ఆ భగవంతుడు, మరి నేను పడిన కష్టాలకి నాకు భగవంతుడు ఇచ్చిన ఒక పెద్ద గిఫ్ట్ అని నేను చెప్పవచ్చు. సో చాలా హ్యాపీ, చాలా సంతృప్తి, నాకు వెరీ మచ్ సాటిస్ఫైడ్. అండ్ ఆ ఒక సినిమా నా లైఫ్కి చాలు. మిగతా సినిమాలు ఒక ఎత్తు అయితే అన్నమయ్య నాకు చాలండి. మొత్తం మాకు భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా అది చూడగానే ఫస్ట్ అన్నమయ్య గుర్తే వస్తుంది అందరికీ. అది చాలు నాకు. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది ఆ సినిమా రిలీజ్ అయ్యి, ఇంకా దాని గురించి మీరు మాట్లాడుతున్నారు అంటే ఎంత శక్తి ఉంది ఆ సినిమా. సో ఎంతమంది మనకి సినిమాలు గుర్తుంటాయండి? ఒకసారి మీరు సినిమాలు తీసుకుంటే కొందరిది గుర్తుండదు, ఏం హిట్ ఇచ్చారు మీరు ఈ పలానా సంవత్సరం అంటే మనం అలా ఆలోచిస్తాం. అలా కాదు కదా, పక్కన చూడగానే అన్నమయ్య అంటాం. అంత శక్తి ఉన్న ఒక పిక్చర్, అది నాకు రావడం నేను చాలా హ్యాపీ, చాలా సాటిస్ఫైడ్ అన్నమాట, లైఫ్లో సాటిస్ఫైడ్. అంటే ఆ సినిమా చేసేటప్పుడు ఆ వేషధారలో ఉన్నప్పుడు మీరు నియమాలు ఏమైనా పాటించేవాళ్ళు? ఏం లేదు, రామారావు గారు అంటే దేవుడి వేషాలు అన్నప్పుడు రామారావు గారు మనకు గుర్తుకు వస్తారు. అంటే అన్ని వేషాలు ఆయన చేశారు. నేను అప్పుడు విన్నది ఏంటంటే, అప్పుడు రామారావు గారు ఆయన అంటే నియమాలు దీక్షతో ఉండేవారని. సో మనం కూడా అలా ఫాలో అవుదాం అని చెప్పేసి అన్నమయ్య షూటింగ్ 8 months అయింది. 8 నెలలు నేను దీక్షలో ఉన్నాను. నేలలో పడుకోవడం, ఫ్యామిలీ లైఫ్కు దూరంగా, వెజిటేరియన్గా, సినిమా షూటింగు, ఇల్లు సినిమా షూటింగ్, ఇంతే. వేరెక్కడ బయటికి నేను వెళ్ళలేదు. అంటే ఆ ఫీల్ రావాలని. ఇంట్లో కూడా ఎక్కడ చూసినా వెంకటేశ్వర స్వామి ఫోటోలే ఆ టైంలో. అంటే అదే ఉండాలి, అదే కనిపించాలి అని నేను అనుకో. అందుకే సినిమా చూసేటప్పటికి ఆ సినిమాలో ఆ మేకప్తో పాటు ఆ లుక్ చూడంగానే వెంకటేశ్వర స్వామి ఫీలింగ్ అంత వచ్చింది. మనం ఏదో ఒక కాంట్రిబ్యూషన్ అలా సాక్రిఫైస్ చేయడంతో వచ్చిందనమాట. అయితే ఒక దశలో మీరు ఆ సినిమాకు అవార్డు రాలేదని, బీసీగా పుట్టినాక అవార్డు రాలేదని కామెంట్ చేసినట్టు వినబడుతున్నది, ఎంతవరకు వాస్తవం? మెయిన్ ఏంటంటే అప్పుడు జ్యూరీ వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారో దానికి నేను ఒప్పుకుంటాను. కోర్టులో జడ్జ్మెంట్ వస్తే జడ్జ్మెంట్ మనం ఒప్పుకోవాలి.
జడ్జ్మెంట్ మనకి సాటిస్ఫాక్షన్ లేకపోతే ఇంకో కోర్టుకి వెళ్తాం, కింద కోర్టు నుంచి హైకోర్టుకి వెళ్తాం, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్తాం. ఇక్కడ ఏంటంటే ఆ కోర్టు లేదు కదా, సో మనం ఒప్పుకోవాలి. నేను ఫీల్ అయింది ఏంటంటే అంత మంచి క్యారెక్టరు, అంత మంచి పేరు వచ్చింది, తర్వాత ఆ సినిమాకి అంతమందికి అవార్డు వచ్చింది, నాకు ఎందుకు రాలేదు అని బాధపడ్డాను. కానీ నాకు అంత పెద్ద ఆఫర్ రాష్ట్రపతితో కూర్చొని చూసే భాగ్యం వచ్చిన తర్వాత ఇంకా నేను కొట్టి పడేశాను. నాకు ఇంకా ఇది చాలు, నాకు నా లైఫ్కి ఇది చాలు. వాళ్ళందరికన్నా ఇది పెద్ద అవార్డు కదా, వాళ్ళ అయ్యేవాడు కన్నా రాష్ట్రపతి వాళ్ళెవరు కూర్చోలేదు కదా, నేను కదా కూర్చుంది. సో అది చాలని చెప్పి ఇంకా నేను అక్కడితో ఇంకా నేను అవార్డుల గురించి ఆ అవార్డు రావాలి, మనం బాగా చేసాం అని ఫీల్ అవ్వడం. ఆర్టిస్ట్ ఏంటంటే ఎప్పుడు బాగా చేసినప్పుడు ఒక అవార్డు రావాలి అని ఫీల్ అవుతాం. రాదు, గవర్నమెంట్ అవార్డు రాదు. అప్పుడు ఏమంటే మనకి ఏదో ప్రైవేట్ వాళ్ళు ఏంటంటే మమ్మల్ని గుర్తించి అవార్డ్స్ ఇస్తారు. సో ఇంకా మనం దాంతో సాటిస్ఫై అయిపోతాం. అవార్డు వస్తే ఏంటంటే ఇంకా మేము కష్టపడాలి, ఇంకా బాగా కష్టపడాలని ఒక తపన ఉంటుందండి. రికగ్నిషన్ రాకపోతే కొంచెం నిరాశ పడిపోయి ఇంకెందుకులే, ఇంక వద్దులే, వేస్ట్ అలాంటిది చేసినా మనకి ఎట్లా పేరు రాదు కదా అని ఫీల్ అవుతుంది. బట్ వాట్ ఎవర్ జూరీ వాళ్ళు ఏమనుకున్నారో, వాళ్ళు ఏం చేశారో అది నేను దానికి నేను చెప్పట్లేదు. నా బాధ ఇది, నటుడుగా నా బాధ. ఎందుకంటే తెల్లారుజాను నేను 5 గంటలకి అన్నపూర్ణ స్టూడియోలో వచ్చి మేకప్లో కూర్చోవాడు, అది అందరికీ తెలుసు. 4 గంటలు మేకప్ వేసేవాడు, 9 గంటలకి కిరీటం పెట్టేసుకుంటే మధ్యాహ్నం 1 గంట వరకు నేను తీసేవాడిని కాదు. అంత బరువున్న కిరీటం నేను పెట్టేవాడిని. బ్రేక్ ఇస్తే రూమ్కి వచ్చి కిరీటం ఆభరణం తీసేసి వెంటనే కింద నేల మీద పడుకునేవాడు. భోజనం కూడా చేసేవాడు కాదు. అరగంట పడుకొని మళ్ళీ లేచి అప్పుడు నేను భోజనం చేసి మళ్ళీ కిరీటం 2 గంటలు పెట్టుకుంటే సాయంత్రం 6కో 9కో ప్యాకప్ చెప్పినప్పుడు తీసేవాడు. ఇంత కష్టపడ్డాం కదా, నాకు మనకు అది గుర్తింపు లేకుండా పోయింది, ఒక ఫీలింగ్, ఒక బాధ అంతే. అయితే మీరు హీరోగా చేశారు, ఫాదర్ క్యారెక్టర్ చాలా చేశారు, ఈ మధ్యకాలం విలన్ కూడా శివ సినిమాలో చేశారు. ఈ మూడిట్లలో మీకు సంతృప్తికరమైన పాత్ర అంటే హీరో అండి. ఓకే, హీరోలు ఏంటంటే ఫైట్స్, సాంగ్స్, పెర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు అది దాని లెవెల్ అది వేరే. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మేము వచ్చిన తర్వాత విలన్గా శివాజీ, ఎందుకంటే సూపర్ స్టార్ రజనీకాంత్కి ఆపోజిట్గా డైరెక్టర్ శంకర్. అంటే వీళ్ళతో మనం పని చేయాలంటే చాలా కష్టం, ఈజీ కాదు. సో అది కూడా నాకు స్టేట్ గవర్నమెంట్ అవార్డు వచ్చింది యాజ్ ఎ బెస్ట్ విలన్ ఫస్ట్ పిక్చర్. సో అది ఒక రికగ్నిషన్, అది వాళ్ళు గుర్తించారు. సో అది ఒక మంచి ఫీలింగ్. కాకపోతే దేవుడి సినిమాలు వచ్చేప్పటికి టాప్ అన్నమయ్య, రామదాస్ నెక్స్ట్, ఇంకోటి సత్యనారాయణ స్వామి సినిమాలో 7 క్యారెక్టర్లు చేశాను. అది కూడా నాకు ఒక మంచి ఫీలింగ్. ఒక 7 క్యారెక్టర్లు చేయడం అంటే అది అంత ఈజీ కాదు. బ్రహ్మ, విష్ణు, శివుడు, శ్రీరామ, శ్రీ సత్యనారాయణ స్వామి 2 మారువేషాలు. సో అది చాలా హ్యాపీ నాకు అనమాట. అయితే శివాజీ సినిమాలో విలన్గా చేసినప్పుడు మీరు టీత్ క్లిప్ ఏదో పెట్టుకున్నారు, అంటే అది సీజన్ అంటే అట్లా క్యారెక్టర్ తీర్చిపెట్టదా లేదా ఎక్కడ చూసారా? అది డైరెక్టర్ మొత్తం శంకర్ గారు ఆలోచన అండి. ఓకే, విలన్ చెప్పగానే మన వాళ్ళు ఏం చెప్తారంటే పెద్ద గడ్డం, ఇంత పెద్ద మీసం, లేకపోతే ఇక్కడ ఒక మచ్చం, పెద్ద విగ్, ఇది పెడతారు. అవన్నీ కాదండి, నాకు చాలా న్యాచురల్గా ఉండాలి. కాకపోతే కొంచెం నవ్వినప్పుడు మీ పళ్ళు కొంచెం బయటకు వస్తే విలనిజం దాని మీద నేను వర్కౌట్ చేస్తానని చెప్పి ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టి ఓన్లీ అక్కడెక్కడ కొన్ని చోట్ల నవ్వేటప్పుడు ఆ పళ్ళుతో ఆయన విలనిజం చూపించారు. అంటే కూలింగ్ గ్లాస్ పెట్టేసి హెయిర్ బాగా షార్ట్ చేసి బాగా దువ్వేసి మీసం తీసేయమన్నారు. తీసి ఆయన డిజైన్ చేసింది మొత్తం ఆయనే. ముందు ప్యాంట్ షర్ట్ కోట్ గిట్ చూశారు, అదంతా నచ్చల. ఆఖరికి ధోతి, వైట్ షర్ట్, వైట్ ధోతి, సినిమాలో సపరేట్గా కనబడాలండి మీరు అని చెప్పేసి ఆయన డిసిషన్ తీసుకున్నారు. మొత్తం ఆయనదే, శంకర్ గారిదే మెయిన్ డిసిషన్ అనమాట, ఆయనకే చెప్పాలన్నమాట. అయితే ఇందాక మీరు ఒక మాట అన్నారు, విలనిజాన్ని బాగా చూపెట్టేటప్పుడు సినిమా హిట్ అవుతుంది అని ఒక కామెంట్. అది నిజంగా అందులో అంత ర్యాప్ ఎలా ఉంది? ఏదండి, ఈ సినిమాలో విలనిజం ఎక్కువ చూపెట్టాలన్నటువంటి అంటే ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి సినిమా రంగంలో? అట్లా కాదండి, ఇప్పుడు ట్రెండ్ మారిపోయిందండి. మీరు చూసారంటే హిందీ సినిమాల్లో ఇప్పుడు హీరోలు కూడా విలన్ చేస్తున్నారు. అవును, దాదాపు అందరూ హీరోలు కూడా చేస్తున్నారు. కానీ ఆ విలనిజంలో పవర్ ఉండాలి, ఆ విలనిజంలో ఒక కారణం ఉండాలి, ఆ విలనిజంలో ప్రాక్టికాలిటీ ఉండాలి. ఒక విలన్గా మారుతున్నాడంటే పరిస్థితి వల్ల మారుతున్నాడు, ఎవడైనా సరే ఆ పరిస్థితుల్లో అలా మారుతారు అనేది పాయింట్ రావాలి ఒకటి. రెండోది, ఈరోజు మొత్తం సొసైటీలో భారతదేశంలో చూసారంటే పవర్ ఉన్నప్పుడు ఏదైనా చేయగలుగుతున్నారు, అది క్లియర్గా చూపించాలి. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో, డబ్బుతో, పవర్తో ఈరోజు ప్రతి ఒక్కరూ ఏమేమి చేస్తున్నారు ప్రాక్టికల్గా
అది మన ఆడియన్స్కి చూపిస్తే ఆ క్యారెక్టర్ వర్కౌట్ అవుతుంది. అదే. ఇందాక చెప్పింది అదే. అదే విలనిజం అనేది ఎంత సినిమాలో మీరు స్ట్రాంగ్గా చూపిస్తారో అవును. ఆ సినిమాకి అది పెద్ద ప్లస్ అవుతుంది. అంటే దానికి మెయిన్ రాజమౌళి మన తెలుగులో రాజమౌళి గారు అది ప్రూవ్ చేశారు. ఓకే. 1 కాదు 2 కాదు, అవును. ఆయన తీసిన సినిమాలు అన్నింటిలో ఇప్పటి వరకు ఏంటంటే విలన్ వెరీ పవర్ఫుల్ అండి, అవును. హీరో కన్నా పవర్ఫుల్. అందుకే ఆ సినిమాలు హిట్ అయింది. మన ఇంట్రెస్ట్గా ఏమవుతుంది హీరో ఏం చేస్తాడని టెన్షన్లో పెడతాం. ఇప్పుడు హీరో మామూలు సాఫ్ట్గా చేశారనుకోండి టెన్షన్ ఉండదు. హీరో ముందే హీరో మీద కొట్టేస్తే ఇంకా టెన్షన్ ఉంది. హీరో అసలు తుక్కుగా కొట్టాలి. అదే హెల్ప్ లాస్ట్ తర్వాత ఏం చేస్తాడు, క్లైమాక్స్ వచ్చేసింది, క్లైమాక్స్కి ఏం చేయబోతున్నాడు ఆడు అంత పవర్ఫుల్ ఎలా అన్నప్పుడు అక్కడ హీరో బుర్రబలం కండబలం అన్నీ యూజ్ చేసి అంటే కూడా హాలీవుడ్ సినిమా లాగా చేయాలి, చేస్తే క్లిక్ అవుతుంది సినిమా. రాజమౌళి గారితో మీరు ఏమన్నా సినిమాలు లేదండి ఇప్పుడు ప్రజెంట్ అంటే ఒకటి రాజమౌళి గారు ఏంటంటే ఆయన చేసిన అంటే సినిమాలు అన్నీ మీరు చూసారంటే ప్రతి క్యారెక్టర్కి వాల్యూ అంటే విషయం లేకపోతే ఆయన చేయరు. తర్వాత ఆ క్యారెక్టర్కి తగ్గ మనుషులను ఆయన సెలెక్ట్ చేస్తారు. నాకు ఇప్పుడు వరకు ఏంటంటే ఆయన సినిమాలు అన్నీ చూశాను. సో ఇన్ ఫ్యూచర్లో అంటే ఏదైనా నాకు సూటబుల్ క్యారెక్టర్ వస్తే డెఫినెట్గా ఆయన పిలుస్తారు, నాకు గ్యారంటీ ఉంది. డెఫినెట్లీ ఆయనతో వర్క్ చేయాలని, ఎందుకంటే మంచి టెక్నీషియన్, ఒక మంచి డైరెక్టరు, క్యారెక్టర్స్ని బాగా అర్థం చేసుకొని హ్యాండిల్ చేయగలిగే డైరెక్టరు. సో డెఫినెట్లీ ఆయనతో వర్క్ చేయాలని ఒక కోరిక ఉందండి. మీరు మీ దగ్గరకు వచ్చి మీరు మిస్ అయినటువంటి సినిమా బాగా హిట్ అయినప్పుడు బాధపడే సందర్భాలు ఏమన్నా? అలాంటిది ఏం నాకు జరగలేదండి. టైం లేకుండా లేదు, నాకు పెద్దగా ఏం లేదు. అంటే కొన్ని సినిమాలు అడిగి కొన్ని వేరే ఆర్టిస్టులు పెట్టి చేశారు, కానీ అది నేను చేయాల్సిన క్యారెక్టర్స్ కాదండి. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ చేశారో వాళ్ళే కరెక్ట్. నాకు మిస్ అయిపోయామని చెప్పి నేనేం ఫీల్ అవ్వట్లేదు. ఇప్పుడు ఏదో బలవంతంగా మనం ఏంటంటే ఆ క్యారెక్టర్ నేను కూడా చేయవచ్చు అని అనుకోవడం వేరే. బట్ నిజంగా మనకి సూటబుల్ అవుతుందా లేదా, ఇమేజ్కి తగ్గ క్యారెక్టరా కాదా. ఓకే. ఇక్కడ ఇమేజ్ ఒకటి వస్తుంది, నేను చేయాల్సిన క్యారెక్టరా కాదా. ఓకే. అలాంటి సందర్భం పెద్దగా నాకేం రాలేదు, నేనేం ఫీల్ అవ్వలేదు. కరెక్ట్ ఇదే నాకు అంటే వాట్ ఎవర్ లెంత్ ఎంత ఉన్నా ఆ లెంత్కి తగ్గ. ఎందుకంటే సినిమా మనకు ఉండేది 2.5 hours అండి. మన సినిమాని 3 hours 3.5 hours తీసుకొని పోలేము. 2.5 hours మన అందరికీ అవకాశాలు ఇవ్వాలి, అన్ని క్యారెక్టర్స్ ఉండాలి, అన్ని క్యారెక్టర్స్ మాట్లాడాలి కదా. సో అట్లా నాకేం అట్లాంటిది ఏం ఫీలింగ్ ఏం లేదు. మీరు తీసినటువంటి ఎన్ని సినిమాలలో మీకు బాగా అంటే ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటే బాగుంటుంది అని ప్రసిద్ధ సందర్భం? అంటే ఓవరాల్ నాకు ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ విత్ యాక్షన్ నాకు చాలా ఇష్టం. అంటే ముఖ్యంగా డైరెక్టర్ గారు శరత్ గారు సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, కామెడీతో యాక్షన్ ఉంటుంది. నాకు కలెక్టర్ గారు అల్లుడు, హెలో అల్లుడు, చిన్న అల్లుడు, ఆ సినిమాలు నాకు చాలా ఇష్టం. నాకు ఎంటర్టైన్మెంట్ ఉండాలి, యాక్షన్ ఉండాలి, మిగతా సెంటిమెంట్లు అవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. బట్ ఆ టైప్ సినిమాలు నాకు చాలా ఇష్టం. అయితే మీతో తీసినటువంటి మీరు హీరోగా పనిచేస్తున్నప్పుడు మీతో పనిచేసిన కో హీరోయిన్స్ వాళ్ళతో ఎలా ఉండదు సంబంధం? నాకు బాడీ అంటే కెమిస్ట్రీ, బాడీ లాంగ్వేజ్ అప్పట్లో నాకు బాగా సూటబుల్గా ఉండేది విజయశాంతి గారు, భానుప్రియ, వీళ్ళిద్దరితోనే ఎక్కువ చేశాను. అంటే మాకేంటంటే ఒక సీన్ ఇస్తే ఈ సీన్ని ఎలా చేయాలి, ఈ సీన్ని ఎలా వర్కౌట్ చేయాలి అనేది మేము ముందు మాట్లాడుకొని అక్కడ ఆడియన్స్ స్క్రీన్ మీద ఏంటంటే ఎంజాయ్ చేయాలి. సో మేము కూడా కొన్ని ఇది బాడీ లాంగ్వేజ్ మాట్లాడి డైరెక్టర్తో డిస్కస్ చేసాం. అండ్ వెరీ కోఆపరేటివ్ ఆర్టిస్ట్, టైంకి రావడం, ఏమీ ఫీల్ అవ్వరు, నైట్స్ కూడా చేసేవారు. అండ్ మంచి కోఆపరేటివ్ అండి, స్పాట్లో బాగా కోఆపరేటివ్. నాకు అంటే మిగతా వాళ్ళందరితో చేశాను, ఇప్పుడు ఆమని తర్వాత రాధ వాళ్ళందరితో చేశాను, కానీ ఎక్కువ వీళ్ళతో చేయడానికి కారణం ఏంటంటే ఆ బాడీ లాంగ్వేజ్, ఆ బాడీ కెమిస్ట్రీ అది బాగా సెట్ అయింది. అంటే వాళ్ళు చెప్తే నేను ఒప్పుకునేవాడిని, నేను చెప్తే ఓకే అని చెప్పేవాడు, ఇంకా డిస్కషన్ కాదు. అంటే బాగా ఉంటే, లేకపోతే అలా కాదు ఇలా కదా అని డిస్కస్ చేసి మొత్తానికి ఒక సీన్ని మనం ఒక షేప్కి తీసుకొచ్చి చేసామన్నమాట. వీళ్ళిద్దరు నాకు ఇష్టం అన్నమాట. మండిమగుడు పెంకి పెళ్ళాం సినిమాలో లాలు దర్వాజా దస్కర్ అనే పాట ఒకటి అసలు సినిమా కంటే బాగా హిట్ అయినటువంటి పాట. అంటే ఆ పీరియడ్లో మీకు సందర్భాలు ఏమన్నా? అప్పట్లో ఏంటంటే ఆ పాట గురించి చాలా మంది గేలి చేసేవారు, తెలంగాణ ఇది తెలంగాణ లాంగ్వేజ్ అది గేలి చేసేవారు. బట్ వైనాగేశ్వరరావు ఆ టైంలో ఏంటంటే లేదండి, ఈ క్యారెక్టర్ ఏంటంటే తెలంగాణ క్యారెక్టర్ పెట్టడానికి కారణం ఏంటంటే తెలంగాణ ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు,
డెఫినెట్లీ ఇది ప్లస్ అవుతుంది సినిమాకి అని చెప్పి ఆయన ముఖ్యంగా ఆ క్యారెక్టర్ని డెవలప్ చేసి పాట పెడితే కూడా బెటరు, అదే లాంగ్వేజ్తో చెప్పేసి పాట పెట్టడం. అప్పుడు చాలామంది ముందు అయితే మమ్మల్ని గేలి చేశారు, కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత దానికి ఆ సాంగ్ బాగా హైలైట్ అయింది. ఎక్కడికి ఏ పెళ్ళికి వెళ్ళినా కూడా ఆ సాంగ్ పాడారనమాట. సో అప్పట్లోనే ఆ తెలంగాణ ఒక ఫీలింగ్ని ఆయన సెన్స్ చేసి తీసుకొచ్చి ఆయన చేశారనమాట. బావబామ్మడి సినిమాలో అయితే గజగల్లు మండదు అనే పాట అయితే ఒక ఇప్పటికి కూడా ఇప్పుడు కూడా బాగానే మెలోడీ పాట వినబడితే ఆ ఎద్దు పెట్టినటువంటి సీను అది ఎట్లా అది క్రియేషన్ ఎలా జరిగింది? మీరు నాకు ఆ సినిమా ఒక పెద్ద మైల్ స్టోన్. ఎందుకంటే నా ఫస్ట్ బెస్ట్ యాక్టర్ అవార్డు నాకు ఆ సినిమాలోనే వచ్చింది. నేను అవార్డు కోసం చేయలే, అవార్డు ఎక్స్పెక్ట్ చేయలే, కానీ అవార్డు వచ్చింది ఆ సినిమాకి. దానికి ఎడిటర్ మోహన్ గారికి అండ్ డైరెక్టర్ శరత్ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి అది చేసిన దానికి. ఆ సినిమాలో ఏంటంటే తమిళ సినిమా రీమేక్ అది. అయితే నాకు తమిళ సినిమా రీమేక్ చూపించి దీంట్లో ఒక యానిమల్ సెంటిమెంట్ మనం పెడదామండి అని చెప్పి ప్రొడ్యూసర్ అని ఎడిటర్ మోహన్ గారు చెప్తే, ఆ ఎద్దు అంటే ముఖ్యంగా పల్లెటూరులో ఏంటంటే చాలా మందికి ఏంటంటే ఎద్దు అంటే చాలా ప్రాణం, ఆవులు ఎద్దులు అంటే చాలా ప్రాణం. సో ఆ ఎద్దులతో ఒక సెంటిమెంట్, ఫ్యామిలీ సెంటిమెంట్ వర్కౌట్ చేసి లాస్ట్లో క్లైమాక్స్లో ఎద్దుని కూడా తీసుకొచ్చి కనెక్ట్ చేసి ఫైట్లో హెల్ప్ చేసి ఫ్యామిలీతో పాటు అది కూడా ఒక భాగం అని చెప్పేసి ఆ సినిమాలో బాగా క్లిక్ అయింది అనమాట. ఆ ఎద్దు కూడా అప్పట్లో బాగా ట్రైన్ చేసిన ఎద్దు అది. ఆ సినిమా బాగా దెబ్బ తాకిందని మీ తోడకేమో అక్కడ దెబ్బ దాని కొమ్మ మీద కూర్చుకుందా అన్నట్టు? లేదండి, లేదు, నాకు అది నా ఎద్దే కదా అది, అది ఏం చేయలేదు, అదేం కాదు. అయితే ఆ రోజులలో మీకు చాలా లెటర్స్, అమ్మాయిల నుంచి చాలా లెటర్స్ వచ్చాయని, మీరే లెటర్ వాళ్ళకి వచ్చిన జవాబులు ఇచ్చేవాళ్ళని కామెంట్ లేదు. మాకు ఎక్కడ టైం ఉంటుందండి లెటర్స్. అప్పట్లో సెల్ ఫోన్ లేదు, టెలిఫోనే. ఫ్యాన్ మెయిల్స్కి ఒక మనిషి, ఇద్దరు మనిషిని పెట్టేవారు అనమాట. వాళ్ళు ఓపెన్ చేసి వాళ్ళు దానికి జవాబులు చెప్పేవారు. జనరల్గా ఏంటంటే మా ఫోటో దాంట్లో పెట్టి కవర్లో పెట్టేసి ఫలానా సినిమా షూటింగ్ జరుగుతుంది, ఫలానా రిలీజ్ ఉంది అని చెప్పి ఇలా రిప్లై చేసేవారు. కానీ వేరే ఏమి దాంట్లో ఏమి ఎక్స్ట్రా రాసేది ఏమి ఉండదు అనమాట. వాళ్ళు రాసేది వాళ్ళు ఏదో రాస్తారు, కానీ మనం రిప్లై ఇచ్చేది ఏంటంటే ఇలాంటిది అనమాట. దాంట్లో ఆల్రెడీ ప్రింటెడ్ ఇది ఉంటుందండి, ప్రింటెడ్ మ్యాటర్. ఇప్పుడు ఈ సినిమాలు జరిగేటప్పుడు ఆ మ్యాటర్ ప్రింట్ చేసి ప్రొడ్యూసర్, డైరెక్టర్, కో ఆర్టిస్ట్ పేరు పెట్టి ఫోటో ఒకటి పెట్టేసి ఫోల్డ్ చేసి పెట్టేవారు. ఇప్పుడు ఏ సినిమాలో మీరు యాక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు తెలుగులో విక్రమ్ రెడ్డి షూటింగ్ జరుగుతుంది. రిలీజ్కి ఇప్పుడు ఈ సినిమా బిచ్చగాడ మజాకా ఉంది. తర్వాత క్రేజీ ఫీలింగ్, దాంట్లో కూడా ఒక వెరైటీ రోల్, చాలా డిఫరెంట్ కామెడీ క్యారెక్టర్ ఒకటి చేస్తున్నాను. అది కాకుండా 7 సినిమాలు రెడీ అవుతున్నాయండి రిలీజ్కి. తమిళ్ 2 ఉన్నాయి సినిమాలు, కన్నడ ఒక సినిమా అవుతుంది. మీ ల్యాండ్ను ఆర్మీకి ఏదో ఇచ్చినట్టుగా పేపర్లో ఇప్పుడు కాదు, అది పాత న్యూస్ అండి, పాత న్యూస్ అది. ఆ చిన్న కోర్టు మ్యాటర్ ఒకటి ఉంది, జరుగుతుంది, ఆల్మోస్ట్ ఆల్ ఫినిషింగ్ వచ్చేసింది. అది అప్పుడు ముందే అనౌన్స్ చేసి డిక్లేర్ చేసింది. మీరు ఇవి కాకుండా వ్యక్తిగతంగా సోషల్ వెల్ఫేర్స్ ఏమైనా చేస్తున్నారు? మా కరాటే దీంట్లో చాలా బిజీగా ఉన్నాను. సో మార్షల్ ఆర్ట్స్ దీంట్లో భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా నన్ను పిలుస్తున్నారు. సో మెయిన్గా ఏంటంటే యూత్కి, మహిళలకి ఏంటంటే ఫిట్నెస్, ఆత్మరక్షణ. తర్వాత ఎందుకంటే ముఖ్యంగా లేడీస్కి ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో వేరే దీంట్లో రాత్రి నైట్ డ్యూటీకి వెళ్ళే వాళ్ళకి ఏంటంటే కొంచెం భయపడతారు. సో ముందు వాళ్ళకి ఆత్మరక్షణ రావాలని చెప్పేసి అది ప్రమోట్ చేస్తున్నాను. కాకుండా ఫిట్నెస్ ఏంటంటే నేను ఏంటంటే ఏదో 6 ప్యాక్ అది కాదండి. చిన్న వయసులోనే, అతి చిన్న వయసులోనే బ్లడ్ ప్రెషర్, ఆర్థరైటిస్, షుగర్ ఇవన్నీ వస్తుంది. మెయిన్ ఏంటంటే ఎక్సర్సైజ్కి టైం లేదు. సో ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ రకరకంగా టైమింగ్ వల్ల వాళ్ళకి వర్క్ లోడ్ ఎక్కువైపోయి వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో మార్షల్ ఆర్ట్స్ అనేది వీక్లీ 3 times అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే ప్రాక్టీస్ డైలీ చేస్తే చాలా మంచిది. లేదనుకుంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే 1 hour చేసినా కొంచెం ఫిట్నెస్ ఉంటుంది, ప్లస్ ఆత్మరక్షణ ఉంటుంది చెప్పేసి ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో నేను తిరుగుతున్నాను. చాలా అంటే స్కూల్స్ ఉన్నాయన్నమాట మాది. సో వాటి మీద నేను బాగా టైం స్పెండ్ చేస్తాను. అయితే ఇంతమందికి చంద్రబాబు నాయుడు గారికి మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అప్పుడు ఆయన పీరియడ్లో, కేసీఆర్ గారికి సపోర్ట్ చేశారన్నమాట. అంటే రాజకీయంగా వచ్చే అవకాశం లేదు నాకు. ఇక్కడ నేను ఇక్కడ హైదరాబాద్కి నేను 89లో వచ్చాను. అప్పుడు ఎవరు రాలా, నేనే వచ్చాను. 93లో తర్వాత అందరూ ఏంటంటే రావాలా వద్దా అని చెప్పి అంత సందిగ్ధంలో పడి ఆఖరికి ఇంకా రావాల్సిందే అని చెప్పి రామారావు గారు అప్పుడు ఏంటంటే మన తెలుగు ఇండస్ట్రీ ఇక్కడ ఉండాలి, రాజధానిలో ఉండాలని చెప్పేసి ఆయన ఖచ్చితంగా చెప్పిన తర్వాత
అందరూ రాలా, కొందరు వచ్చారు, కొందరేమో మేము తమిళ సినిమాలు తీసుకొని అక్కడే ఉంటాం, హిందీ సినిమాలు తీసుకొని అక్కడే ఉంటాం అని చెప్పి కొందరు తెలుగు ప్రొడ్యూసర్స్ రాలా, కొందరు వచ్చారు. కానీ నేనేంటంటే మా తెలుగు ప్రొడ్యూసర్స్ ఎక్కువ ఇక్కడ హైదరాబాద్ వాళ్ళే కాబట్టి నేను ముందే వచ్చాను. నేను వచ్చిన తర్వాత నేను ఇక్కడ కంటిన్యూషన్గా ఉన్నానండి, మరి వెనక్కి వెళ్ళా. చెన్నైలో మా ఇల్లు ఆఫీస్ అంతా ఉన్నా నేను ఇక్కడే ఉండిపోయి ఇక్కడి నుంచే అన్నీ నేను చేయడం మొదలుపెట్టాను. సో నాకేంటంటే తెలంగాణ ప్రజలు నాకేంటంటే నాకు బాగా సహకరించారు, బాగా హెల్ప్ చేశారు. అప్పుడు చాలామంది ఏమన్నారంటే అబ్బో తెలంగాణకి వెళ్తున్నారా, అక్కడ ప్రజలంతా అలా ఇలా అని చెప్పి భయపెట్టారు. నేనన్నాను ఎందుకండి మేము వెళ్తాను, నేను మరీ అంత ఇబ్బందిగా ఉంటే నేను తిరిగి వస్తాను, కానీ అలా ఉండదని నేను అనుకుంటున్నాను, నేను వెళ్ళి చూస్తానని చెప్పి వచ్చాను. సొంత ఒక అన్నయ్య తమ్ముడులాగా నన్ను భావించి నాకు అన్నీ సహకరించారు, అన్నీ చేశారు. సో తర్వాత నేను చూసింది ఏంటంటే రాష్ట్రంలో ఒక చిన్న పెద్ద సమస్యలు ఏంటంటే ఎంప్లాయ్మెంట్ గురించి ఇవన్నీ నేను చూశాను. డెవలప్మెంట్ లేదు. అప్పట్లో ఎప్పుడు డెవలప్మెంట్ అవుతుంది ఏంటి చెప్పేటప్పటికి నాకు కేసీఆర్ గారు ఉద్యమం మొదలు పెట్టడం, జై తెలంగాణ అని చెప్పి రావడం, అప్పుడు నేను ఏంటంటే మనం ఇది ఒక మంచి ఇది అంటే రెండు సైడ్లో నేను ఆలోచించి ఏంటంటే అందరూ అంటే ఆంధ్ర వాళ్ళు రాయలసీమ వాళ్ళు కూడా ఏంటంటే మొత్తం తీసుకొచ్చి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అంతా ఇక్కడే పెట్టి వాళ్ళ జిల్లాను వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళ పెద్దవాళ్ళ వరకు బాగానే ఉంది, అక్కడ ఉన్న పాపం పేదవాళ్ళందరూ ఏంటంటే ప్రతిదానికి ఇక్కడికి రావాలి. నేను ఒకటే అనుకుంది ఏంటంటే మిమ్మల్ని ప్రజలు అక్కడ ఎన్నికల్లో సెలెక్ట్ చేసిన తర్వాత మీ బాధ్యత ఏంటంటే మీ ఊర్లో మీరు హాస్పిటల్ కానీ కాలేజ్ కానీ ఉద్యోగం కానీ వాళ్ళకి అక్కడ కల్పించాలి. అది వదిలేసి అక్కడి నుంచి తీసుకొస్తే మీ ఊరు ఎప్పుడు బాగుపడేది, ఆ ఊరు ఎప్పుడు డెవలప్ అవుతుంది. సో ఇది మంచి అవకాశం చెప్పేసి నేను ఏంటంటే బైఫర్కేషన్ గురించి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా ధైర్యంగా ముందు నేను జై తెలంగాణ అని చెప్పిన కారణం ఏంటంటే ఇక్కడ వాళ్ళకి న్యాయం జరుగుతుంది, అక్కడ వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది, అక్కడ డెవలప్ అవ్వాలి. ఈరోజు బైఫర్కేషన్ తర్వాత ఎయిర్పోర్ట్స్, కాలేజీలు, ఫ్యాక్టరీలు చాలామంది అక్కడ హ్యాపీగా ఉన్నారు. ఇంకొక 5 years లోపల నేను అనుకోవడం తెలంగాణ కన్నా ఆంధ్ర ఇంకా బాగా డెవలప్ అయిపోతుంది. సో డెఫినెట్లీ వాళ్ళు ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నారో 5 years తర్వాత వాళ్ళు బైఫర్కేషన్ జరిగింది మంచిదే అని ఫీల్ అవుతారు. అండ్ డెఫినెట్లీ కేసీఆర్కే మంచి పేరు వస్తుంది, ఆయన వల్లనే ఇది జరిగిందని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతారు. సో నేను ఏంటంటే తెలంగాణకి సపోర్ట్ చేయడం, టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి నేను సపోర్ట్ ఇచ్చాను తప్ప నేను ఏదో పార్టీలు టికెట్ తీసుకుని ఎమ్మెల్యే అయిపోవాలి, ఎంపీ అయిపోవాలి కాదండి. యాజ్ అ సపోర్టర్గా నేను బయట నుంచి ఏంటంటే నేను సపోర్ట్ చేసి మొన్న కూడా నేను చెప్పాను ఖచ్చితంగా కేసీఆర్ గెలుస్తారు, టీఆర్ఎస్ పార్టీ చాలా మంది ట్రయాంగిల్ ఫైట్ అండి, టీఆర్ఎస్ ఓడిపోవచ్చు, కాంగ్రెస్ వస్తుంది, తెలుగుదేశంతో చేరారంటే రాదండి, టీఆర్ఎస్ వస్తుంది, వాళ్ళే గెలుస్తారు అని కాన్ఫిడెంట్గా కేసీఆర్ గారే సీఎం అవుతారు చెప్పాను. అలాగే జరిగింది. ఎందుకంటే నేను అన్ని జిల్లాలు తిరుగుతున్నాను, వాళ్ళందరికీ ఆ సెంటిమెంట్ బాగా పడిపోయిందండి. అండ్ మళ్ళీ ఏంటంటే కేసీఆర్ గారిని వదులుకుంటే వాళ్ళ ఏదైతే వాళ్ళ లక్ష్యం ఉందో అది అవ్వదు. సో మళ్ళీ ఈ గవర్నమెంట్ రావాలని చెప్పేసి వాళ్ళు ఓటు వేస్తారని నమ్మకం నాకు ఉంది. అందుకని అంత గట్టిగా నేను చెప్పాను. రేపు ఫ్యూచర్లో కూడా పార్లమెంట్ కూడా వాళ్ళే గెలుస్తారు, 99% గెలుస్తారు. అంటే ఏమీ నమ్మకం ఎలా బలపడింది అంటే కేసీఆర్ గారు వస్తారనే విషయాన్ని మీరు ఈ మాటతోటి నిజంగానే వస్తారనేటట్టు నమ్మకం చూడండి. మొన్న ఆ టీఆర్ఎస్ పార్టీ వచ్చే వరకు అప్పుడు వరకు అందరూ ప్రామిసెస్ చేశారు కానీ ఏది నెరవేరలేదు. కానీ కేసీఆర్ గారు ఏంటంటే ఆయన స్పీచెస్లో ఇన్ డెప్త్లో తెలంగాణ వాళ్ళకి అన్యాయం ఏమేమి జరిగింది, తెలంగాణ ఎట్లా నెగ్లెక్ట్ అయింది అవన్నీ ఆయన చాలా స్పష్టంగా అది చెప్పడం. తర్వాత ఇక చాలు మనం ఏంటంటే మన పార్టీ మన వాళ్ళు ఉండాలి, మన వాళ్ళు బాగుపడాలి అని చెప్పి ఆయన చెప్పిన స్పీచెస్ చాలామందికి అవేర్నెస్ లేని వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం. సో వాళ్ళకి కూడా ఏంటంటే ఈయన తప్ప వేరే ఎవరు కాదు, కొత్త పార్టీ. దాని ముందు చెప్పిందని పాత పార్టీలు, కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ పాత పార్టీలు. సో ఇది కొత్త పార్టీ, ఒక కొత్త గ్రూప్. సో వీళ్ళని మనం సెలెక్ట్ చేద్దామని చెప్పి ప్రజలు ఓటు వేయడం గెలవడం వేరే. సెకండ్ టైం కూడా ఏంటంటే నేను ఫీల్ అయిన టోటల్ ఏంటంటే వాళ్ళందరికీ ఏంటంటే డెవలప్మెంట్ ఇంతవరకు అయింది, మళ్ళీ ఇంకొకరు వస్తే ఈ డెవలప్మెంట్ ఎక్కడ ఆపుతారో, ఈ డెవలప్మెంట్ ఎక్కడ తిప్పుతారో అన్న ఇది వాళ్ళకి భయం. వాళ్ళకి వచ్చి ఇతనే మనం గెలిపించాలి, గెలిస్తే మనం ఏదైతే ఇంకా కొన్ని రావాల్సింది ఏదైతే ఉన్నాయో వస్తాయని చెప్పేసి ఆ ఒక మైండ్లో వాళ్ళకు ఉన్న ఉద్దేశం నేను స్మెల్ చేశాను. అందుకే ఎందుకంటే నేను ప్రతి మాస్ క్లాస్ చిన్న లేబర్ మాట్లాడతాను. సో వాళ్ళ మాటలను బట్టి నేను ఫీల్ అయింది ఏంటంటే వీళ్ళే 99% కాదు 200% వస్తారు మళ్ళీ. అంటే చాలామంది ఆయన ముందుకు లాక్కున్నారు, దానివల్ల తప్పు రాదు అని అన్నారు. సో
సరే అండి, నేను ఎందుకు మాట్లాడటం, నా ఒపీనియన్ అయితే ఇది, వస్తారని చెప్పి నేను చెప్తున్నాను, చూద్దామని చెప్పాను, అలాగే జరిగింది. అయితే మీరు సర్వాయి పాపన్న గౌడ్ సినిమాలో నటించారు. అవునండి. అయితే ఆ రోజులలో ఇక్కడ తెలంగాణ వాళ్ళకు సినిమా థియేటర్లు బాగా ఇవ్వక నష్టపోయారని కూడా మీ హీరోయిన్ కూడా మీకు కలిసాను, కొన్ని మాట్లాడడం కూడా జరిగింది. నిజంగా కూడా చిన్న సినిమాలకు చిన్న చూపు ఉందా ఈ ఇండస్ట్రీలో? ఇప్పుడు ఏంటంటే చిన్న సినిమాలకి మెయిన్గా థియేటర్స్ దొరకట్లేదు అనేది వాస్తవం ఒకటి. కానీ ఇప్పుడు బయ్యర్స్ కానీ థియేటర్ వాళ్ళు కానీ ఏంటంటే వాళ్ళ థియేటర్ కాంప్లెక్స్లో వేయాలంటే వాళ్ళకి సినిమాలో వచ్చేసి అట్రాక్టివ్ ఏముంది, కమర్షియల్ ఏముంది, సినిమాలో ఇప్పుడు జనాలు వచ్చేసి సినిమా థియేటర్కి రావాలంటే ఏముంది సినిమాలో? ఇప్పుడు మీరు అలా నడిచి వెళ్తున్నారు, మీరు షోరూమ్ దగ్గర ఆగుతున్నారు, ఎందుకు ఆగుతున్నారు? అక్కడైనా అందమైన ఒక బట్టలు కనిపిస్తే ఇది బాగుందే, లోపలికి వెళ్ళి చూద్దాం అని చెప్పి మీరు వస్తారు. అలాగే సినిమాలో ఏంటంటే అట్రాక్టివ్ ఏదైనా ఉంటే జనాలు వస్తారు, అట్రాక్టివ్ లేనప్పుడు సినిమాలకు రారు. సో వాళ్ళు ఏంటంటే సినిమాలు ఇచ్చి సినిమా ఆడకపోతే 3వ రోజు 4వ రోజులో తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. చాలా ప్రాబ్లం రావడంతో భయపడుతున్నారు. అందుకే చిన్న సినిమాలకి ఇవ్వట్లేదు నేను చెప్పనండి, మంచి సినిమాలు వస్తే ఇస్తున్నారు, హిట్లు కూడా అవుతున్నాయి. సో సినిమా అన్ని క్వాలిటీస్ ఉండాలి, అట్రాక్టివ్గా ఉండాలి, సినిమాలో అట్రాక్షన్ ఉండాలి, థియేటర్కి ఆడియన్స్ వచ్చే అట్రాక్షన్ దాంట్లో ఉండాలి, ఉంటే ఇస్తున్నారు. కానీ సినిమాలు కొంచెం థియేటర్స్ కొంచెం టైట్ అవడం వాస్తవమే, సరిపోతుంది. ఎందుకంటే పెద్ద సినిమాలు వస్తే ఆ వారం 2 వారాలు వేరే సినిమాలు లేవు, మొత్తం మల్టీప్లెక్స్ అదే కవర్ అవుతున్నాయి. సో థియేటర్స్ దొరకడం అనేది కొంచెం కష్టమే. కానీ మంచి సినిమాలు, ఈ సినిమా వేస్తే మన థియేటర్లో వేస్తే కలెక్షన్స్ వస్తుంది అని అనుకుంటే మట్టుకు వేస్తున్నాం. టోటల్గా నేను ఒప్పుకోవట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు. బట్ కొన్ని సినిమాలు వాళ్ళకి ఉన్న ఎక్స్పీరియన్స్తో ఈ సినిమా వేస్తే ఆడదు, మన కాంప్లెక్స్లో బ్యాడ్ నేమ్ వస్తుంది అని వాళ్ళు తీసుకోవట్లేదు. అదే ఇప్పుడు ఒకప్పుడు 100 రోజులు 300 రోజులు ఆడిన సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు వారము ఒక 10 రోజులు అట్లీస్ట్ 50 రోజులు ఆడిన గగనం అనిపిస్తుంది. మార్పు ఎక్కడ వచ్చిందంటే మల్టీప్లెక్స్ వచ్చింది. మల్టీప్లెక్స్లో 100 రోజులు అవసరం లేదు, 100 షోలు వేస్తే 100 రోజులు వచ్చిన కలెక్షన్ 100 షోలో వస్తుంది. అంటే కలెక్షన్ వైజ్. సో కలెక్షన్ వస్తే అంతకన్నా ఇంకేం కావాలి? సో వారం రోజులు మీకు ఏంటంటే సినిమా కనుక బాగా ఆడితే 100 రోజుల్లో రావాల్సిన కలెక్షన్ వారం రోజులు ఆడుతుంది. దానికి కారణం ఏంటి? మల్టీప్లెక్స్. ఆ రోజులో మల్టీప్లెక్స్ లేదు, ఈ రోజులో ఏంటంటే మల్టీప్లెక్స్ ఉంది. కాబట్టి బిజినెస్ క్యాల్కులేషన్ ఏంటంటే 1 వీక్ ఆడితే ఓపెనింగ్స్ ఫ్రైడే, సాటర్డే, సండే సినిమా బాగుంటే ఆల్ షోస్ ఫుల్ అయితే టాక్ స్ప్రెడ్ అవుతుంది. 1 వీక్ 2 వీక్స్లో మొత్తం డబ్బు విత్ ప్రాఫిట్ వస్తుంది. అది బిజినెస్ క్యాల్కులేషన్. పెద్ద హీరోల వారసులు, పెద్ద నిర్మాతల వారసులు మాత్రమే వస్తున్నారు. ఎంత టాలెంట్ ఉన్నా కూడా బయట వాళ్ళకి అవకాశాలు వస్తలేదన్న టాక్ వినబడుతుంది. పెద్ద వాళ్ళ పిల్లలు వస్తున్నారు అనేది వాస్తవమే, సినిమాలు వాళ్ళు చేస్తున్నారనేది వాస్తవమే. కానీ ఎంత వచ్చినా ఆఖరికి ప్రజలు వాళ్ళు డిసైడ్ చేయాలండి. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఒక ఆర్టిస్ట్ని యాక్సెప్ట్ చేయడం, రిజెక్ట్ చేయడం వాళ్ళ చేతిలో ఉందండి. సినిమా కథ బాగుంది అనుకోండి, పర్లేదండి. కథ బాగాలేదనుకోండి, వీళ్ళు ఫలానా వాళ్ళు కొడుకు, తమ్ముడు, అల్లుడు లేకపోతే అదంతా ఏం లేదు. సినిమా బాగుండాలి, కథ బాగుండాలి, దాని తర్వాత వాళ్ళ పర్సనల్ టాలెంట్ ఒకటి ఉండాలి, ఒక అసెట్. ఒక మంచి ఫైటరో, మంచి డాన్సరో, మంచి పర్సనాలిటీ ఇవన్నీ ఉండాలి. ఎందుకంటే వెంటనే వేరే సినిమాల్లో వాళ్ళు కావాల్సిన ఆర్టిస్టులు ఉన్నారండి. సో ఒకప్పుడు అది వేరే, ఇప్పుడు అలాంటి ఏమీ లేవు. ఒకవేళ అది చేయాలంటే చాలా ఆడియన్స్ని మనం కన్విన్స్ చేయాలంటే అంత ఈజీ కాదండి. డబ్బింగ్ సినిమాలు వచ్చి కంపారిజన్ వస్తుంది, ఆ లాంగ్వేజ్లో హీరో బాగున్నాడు, ఈ లాంగ్వేజ్లో ఆ హీరోయిన్ బాగుంది అని చెప్పి అది ఉంది. సో అట్లా ఏమీ లేదు, బాగుంటే అది ఉంది, ఇది ఉందండి, రెండు ఉందన్నమాట. అయితే ఇప్పుడు మీ వారసులు ఏమన్నా? లేదండి, మా డాటర్ ఆవిడ చదువుతుంది, పిహెచ్డి చేస్తుంది. నెక్స్ట్ ఆవిడ వేరేగా సైన్స్లో వేరే ఇదిగా ఉందన్నమాట, ఎవరు లేరు. రాబోయే రోజుల్లో మీరు దర్శకత్వం వైపు కానీ నిర్మాత మార్షల్ ఆర్ట్స్ సినిమా ఒకటి చేయాలని నాకు ఉంది. అంటే మార్షల్ ఆర్ట్స్ సబ్జెక్టు వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు సరిగా చెయ్యకపోవచ్చు. సో మార్షల్ ఆర్ట్స్ సబ్జెక్టు ఒకటి డైరెక్ట్ చేయాలన్నమాట ఒకటి ఉంది, సబ్జెక్ట్ ఒకటి చేస్తున్నాం. తర్వాత 100వ సినిమా నాది హీరోగా తెలుగులో. ఇప్పుడు ఉన్న నా ఫిజిక్, నా ఏజ్కి తగ్గ, అంటే నా లెక్కలో ఏంటంటే హీరో అంటే 6 ప్యాక్, హీరో అంటే ఏదో మంచి మాడ్ డ్రెస్ వేసుకొని మాడ్ హెయిర్ కటింగ్ చేసుకొని వాడు కాదండి. ప్రతి ఇంట్లో ఒక హీరో ఉన్నాడండి. ఎవరంటే ఇంటిని ఎవరు కాపాడుతున్నాడో, ఇంటికి ఎవరు బయటికి వెళ్ళి కష్టపడి డబ్బు తీసుకొస్తున్నాడో అతను హీరో. సినిమా అంటే ఫ్యామిలీలో హీరో. హీరో అన్నవాడు ఏదో అందంగా ఉండాలి ఏదో కాదు, ప్రతి ఇంట్లో ఒక హీరో ఉన్నాడు. నేను ఆ పాయింట్ మీద అది తీసుకొని అదేవిధంగా వాళ్ళు ఫ్యామిలీ బర్డన్స్ని, ఫ్యామిలీ ఇష్యూస్ని వాళ్ళు సాల్వ్ చేస్తున్నారు. అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ధైర్యంగా వాళ్ళు వెళ్ళిపోయి
దాన్ని ఎదుర్కొని సాల్వ్ చేయడం, ఫైట్ చేయడం, ఫ్యామిలీని కాపాడుతున్న వాడే హీరో అన్న ఒక పాయింట్ మీద సబ్జెక్ట్ జరుగుతుంది. అది పూర్తిగా రెడీ అయిన తర్వాత కమర్షియాలిటీస్ కూడా దాంట్లో మిక్స్ చేసి అది నా 100 ఫిలింగా కమర్షియల్గా సాంగ్స్, ఫైట్స్ అని పెట్టి చేయాలని ప్లానింగ్లో ఉందన్నమాట. అయితే ఇప్పుడు టాలీవుడ్లో ఒక టాక్ మామూలు ప్రజల్లో కూడా ఒక టాక్ గాసిప్ నడుస్తుంది ఏంటంటే ఈ మొత్తం కూడా కొన్ని సంపన్న వర్గాలు అంటే ఒక కమ్యూనిటీకి చేతుల్లోనే ఉంది, మిగతా కమ్యూనిటీ వాళ్ళు రావాలని చాలా కష్టంగా ఉందని అంటారు. నిజంగా మీకు ఇలాంటిదైనా జరిగిందా? లేదండి, అట్లే వాళ్ళకి పరిమితం అయింది. ఇప్పుడు ఏమైందంటే ఓపెన్గా చెప్పాలంటే అండి, ఈ ఫీల్డ్ అనేది గ్యారంటీ ఫీల్డ్ కాదండి. ఇది ఏదో రూపాయి పెడితే ఇంకో రూపాయి వస్తుంది అనేది కాదు, ఇది గ్యాంబ్లర్ అనమాట. సో ఈ ఫీల్డ్లో ధైర్యంగా నిజంగా చెప్పాలంటే డబ్బులు పెడదాం, చేద్దాం అని చెప్పేసి దిగిన వాళ్ళు ఏంటంటే ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. దాంట్లో వాళ్ళకి ప్లస్ జరిగింది, మైనస్ జరిగింది. అలాగే స్టూడియోలు ఎక్కువ కట్టారంటే వాళ్ళే కట్టారు, అది కూడా వాళ్ళలో మైనస్ జరిగింది, ప్లస్ జరిగింది. వేరే ఏ కమ్యూనిటీకి ధైర్యం చాలా. సో వాళ్ళు అలాగే కంటిన్యూ చేశారు, ప్రొడక్షన్స్లో కానీ వాటిలో కానీ కనెక్షన్ చేశారు. వాళ్ళకి దాంట్లో చాలా ఇబ్బందులు వచ్చింది, ప్రాఫిట్ కూడా వచ్చింది. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు వచ్చిన ప్రాఫిట్ని వేరే వాటికి తక్కువగా యూజ్ చేసి ఎక్కువ దీంట్లోనే రొటేట్ చేశారు. ఈ రొటేషన్లో చాలామందిని కూడా వాళ్ళు అవకాశాలు ఇచ్చారు, చేశారు, డెవలప్మెంట్ చేశారు. సో అంత మాత్రం మనం ఏంటంటే వాళ్ళ డామినేషన్ వీళ్ళ డామినేషన్ కాదు. ఈరోజు చూశారంటే అన్ని కమ్యూనిటీస్లో ఈరోజు సినిమా ఫీల్డ్లో ఉన్నారు. సో సక్సెస్ వస్తే ఓకే, ఫెయిలియర్ వస్తే కొందరు ఉంటున్నారు, కొందరు మళ్ళీ ట్రై చేస్తున్నారు. సో అది అలాంటిది ఏం లేదండి. సో ఇనిషియల్గా ఏంటంటే వాళ్ళు ధైర్యంగా పెట్టారు, వేరే కమ్యూనిటీస్ రాలేదు ఈ ఫీల్డ్కి, వాళ్ళే వచ్చారు, ధైర్యం చేశారు. కొన్ని హిట్ అయింది, కొన్ని ఫ్లాప్ అయింది, బట్ ఫ్లాప్ అయినా మళ్ళీ వచ్చారనమాట. సో మళ్ళీ దీంట్లో వాళ్ళే డెవలప్ చేశారు. ఈరోజు సినిమా ఇండస్ట్రీ తెలుగులో అంతా రావడానికి కూడా కారణం అంటే వాళ్ళే అనమాట. సో మనం తప్పుగా మనం చెప్పకూడదు, వేరే కమ్యూనిటీస్ రాలేదు కదా, ఇంతవరకు పైకి తీసుకొచ్చింది వాళ్ళే కదా. తర్వాత దాంతోపాటు అందరూ జాయిన్ అయ్యారు. సో అట్లా మనం తప్పుగా అనుకోకూడదు. ఇక మధ్యకాలంలో ఒక 8 months బ్యాక్ మొత్తం కూడా సినీ ఇండస్ట్రీలో మహిళలు రావాలంటే ఖచ్చితంగా కూడా 80% వాళ్ళతోటి శారీరక సంబంధం పెట్టుకోవాలని ఒక గాసిప్ కూడా వినబడింది బాగా. నిజమేనా, అలా ఉంటుందా? ఇప్పుడు ఇది ఓన్లీ ఒక సినిమా ఫీల్డే కాదండి. ఈరోజు సెక్స్ అంటే డిమాండ్స్ అనేది ప్రతి చోటలో ఉందండి. ఇక్కడ ఏంటంటే ఇది డిమాండ్ అని కాదండి, వాళ్ళే కొందరు ఆఫర్ చేయడం, కొందరు ఏమో డిమాండ్ చేయడం, ఇది జరుగుతుంది. దీని గురించి ఏంటంటే అంత స్ట్రిక్ట్గా ఎవరు ఇప్పుడు మీకు ఫారిన్ కంట్రీస్లో ఏంటంటే దానికి ఒక లా, దానికి ఒక చట్టం ఉంది. అంటే అట్లాంటి ఏమైనా వేధింపులు చేస్తే యాక్షన్ తీసుకోవడానికి, అలాంటిది ఏమీ లేదు. తర్వాత ఇక్కడ ఏంటంటే అవసరాలను బట్టి ఉంటుంది. సో ఆ విధంగా మనం ఏంటంటే మనం తీసుకుంటే ప్రతి దాంట్లో ఉంది, దానికి ఏదో సపరేట్గా ఏదో ఒక స్ట్రిక్ట్ లా కానీ అలాంటిది ఏమి లేదు. సో అది అన్ని ఫీల్డ్లో ప్రెషర్ మనం చూస్తున్నాం, మీ ఛానల్స్లో పేపర్లు చూస్తున్నామండి, బిజినెస్లో, ఒఫీషియల్స్, కొన్ని సినిమా ఫీల్డ్లో, రకరకాల స్పోర్ట్స్లో, అన్నింటిలో కూడా ఈ వేధింపు ఉందనేది ఉంది. బట్ దాని గురించి ఏ ప్రభుత్వం ఇప్పటి వరకు వచ్చిన ప్రభుత్వం దాని గురించి సీరియస్గా తీసుకోవాలి. అనౌన్స్ చేస్తారు చట్టం అది ఇది అంటారు, కానీ సీరియస్గా తీసుకోవడానికి అంత యాక్షన్ తీసుకోవడానికి లేదు. అలాంటి యాక్షన్ తీసుకోవాలి. అలాంటి ఏదైనా వస్తే నేను అనుకోవడం ప్రభుత్వం కూడా ఏంటంటే ఈక్వల్గా మహిళలు కూడా ఆఫీసర్స్గా రావాలి. టాప్ ఆఫీసర్ పోలీసులో కూడా ఏంటంటే ఒక డీజీపీ, ఒక మేల్ డీజీపీ ఉంటే ఒక ఫీమేల్ డీజీపీ కూడా పెట్టి, ఒక ఫీమేల్ పోలీస్ కమిషనర్ కూడా పెట్టి, ఈక్వల్గా మేల్ ఎంత ఉందో ఫీమేల్ కూడా పెట్టి, అలాంటి కేసెస్ వస్తే దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి యాక్షన్ తీసుకున్న ఒక గవర్నమెంట్ కూడా ఆ విధంగా వాళ్ళు స్పందించాలండి. బట్ దీన్ని మిస్యూజ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఊరికే అలా ఒక కంప్లైంట్ వేసి ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్, చాలా జాగ్రత్తగా ప్రూఫ్తో డీల్ చేయాల్సిన మ్యాటర్. అంతేగాని ఏదో దొరికింది కదా ఛాన్స్ అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేయడం కానీ ఇలాంటివి కానీ ఉంటాయి. ఇది వెరీ డిఫికల్ట్ మ్యాటర్ అండి, సబ్జెక్ట్ అనమాట. అయితే హీరోగా ఒక సినిమా, 2 సినిమా, 3 సినిమాలు తీసిన వాళ్ళతోటి ఖచ్చితంగా గాసిప్స్ బయటకి వినబడుతుంటాయి, వాళ్ళిద్దరికి సంబంధం ఉందన్నట్టు. ఇలాంటి సంబంధాలు మీకు కూడా వచ్చినట్టు అనిపిస్తుంది. ఇలాంటి సంబంధాలు వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? సో ఇప్పుడు అది ఈ ఫీల్డ్ ఎలాంటి ఫీల్డ్ అంటే అది ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఒకరితో మాట్లాడుతున్నామంటే అది ఫ్రెండ్లీగా ఉండొచ్చు. ఫ్రెండ్లీ అంటే ఏంటి అని చెప్తే మనతో పాటు ఎక్కువగా పనిచేసేవాళ్ళు, రోజు కలిసేవాళ్ళు. సో మనం ఏంటంటే ఓపెన్గా కొన్ని విషయాలు డిస్కస్ చేయడం మన ఫ్రెండ్లీగా ఉంటారు. కొందరేమో ఒక ఫాదర్లీ ఫీలింగ్, ఒక బ్రదర్లీ ఫీలింగ్, ఆ ఫీలింగ్ తోటి ఉంటారు. క్లోజ్గా మాట్లాడతారని చెప్పేసి మనం వెంటనే మనం లవర్స్ అని చెప్పేసి మనం డిక్లేర్ చేయడం అనేది చాలా తప్పు. ఈరోజు మీరు
ఒక పబ్కి వెళ్ళండి సాయంత్రం చూసారంటే అంతమంది ఉంటారు. మరి అడిగేవాళ్ళు ఎవరున్నారండి? ఎవరు లేరు. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడిగేవారు లేరు. వాళ్ళు వస్తున్నారు. కొందరేమో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు, కొందరేమో క్లోజ్గా ఉన్నారు. సో దాని గురించి మనం ఏంటంటే వాళ్ళ సొంత అభిప్రాయాలు తప్ప మనం దాన్ని కమెంట్ చేయడానికి లేదు. ప్లస్ ఈరోజు ఎలా అయిపోయిందంటే ఏ బిజినెస్ తీసుకుంటే ఇద్దరు మేల్ ఫీమేల్ ఇద్దరు ఏంటంటే వాళ్ళు కలిసే ఉంటున్నారు. ఇప్పుడు కలిసి రెస్టారెంట్స్కి వెళ్తున్నారు, కలిసి వేరే ఊరికి కొన్ని వెళ్ళాల్సి వస్తుంది, పని మీద వెళ్ళాల్సి వస్తుంది. అందుకని మనం అందరినీ మిస్అండర్స్టాండ్ చేయడం అనేది తప్పదు. కల్చర్ చేంజ్ అయిపోయింది. ఒకప్పుడు ఏంటంటే మీరు చూసారంటే కొందరు ఇంటి నుంచి బయట వచ్చేవాళ్ళు కాదు. ఈరోజు ప్రతి ఒక్కరు బయటకు వస్తున్నారు. బయటకు వస్తున్నారంటే కూడా కాదు, మోడర్న్ డ్రెస్సెస్తో. ఎందుకంటే అవి వేయకపోతే ఏంటంటే సొసైటీలో ఏదో వాళ్ళని ఒక ఇదిగా చూస్తారని చెప్పేసి మోడర్న్ డ్రెస్సెస్ అప్డేట్గా హెయిర్ స్టైల్ కానీ డ్రెస్సెస్ కానీ చేంజ్ చేసుకుని వస్తేనే వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. అంటే ఎంత స్మార్ట్గా ఉన్నా అంత మోడర్న్గా ఉన్నా అవకాశాలు ఉన్నాయి. సో డ్రెస్సులు ఒకటి వాళ్ళు స్మార్ట్గా వేసినంత మాత్రం వాళ్ళ క్యారెక్టర్ కూడా అలాంటి వాళ్ళు మనం అనుకోకూడదు. సో ఈరోజు సొసైటీ మారింది కాబట్టి దాంతోపాటు మనం కూడా వెళ్ళాలి. సో మరీ ఏదో అందరినీ డౌట్ పడడం, బ్లేమ్ చేయడం కూడా తప్పు. సో ఏదైనా ఎఫ్ఐఆర్ ఉంది ప్రూవ్ అయితే వెల్ దట్ ఈస్ డిఫరెంట్. లేకపోతే మనం అనవసరంగా మనం కంప్లైంట్ చేయకూడదు. అయితే ఈ సినిమా రంగంలోకి వచ్చే ముందు మీకు మాత్రం మీకు అభిమాన నటుడు ఎవరైనా ఉన్నారా? నాకు చిన్నప్పుడు నేను తమిళనాడులో అదే మద్రాస్లో నేను ఉన్నప్పుడు నాకు ఎంజీఆర్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఎంజీఆర్ గారి సినిమాలో నేను ఎక్కువ చూసేవాడిని. ఎందుకంటే ఆయనలో ఫైట్స్, పాటలు అన్నీ బాగా ఉండేది. తర్వాత వచ్చేసి శివాజీ గణేష్ అంటే యాక్టర్గా, అంటే మన రామారావు లాగా అట్లా యాక్టర్గా. తర్వాత తెలుగు ఫీల్డ్కి వచ్చే ముందు కొత్త జనరేషన్లో వచ్చేసి కమల్ హాసన్ గారు, శ్రీదేవి, మాస్ క్యారెక్టర్గా రజనీకాంత్ గారు. ఇది నాకు బాగా. బట్ ఓవరాల్గా నాకు నా అభిప్రాయంలో బెస్ట్ యాక్టరు వరల్డ్లోనే ఒక 1 to 5 చెప్తే ఆ 1 to 5లో కమల్ హాసన్ గారు నేను చెప్పొచ్చు. ఏ వేషం ఇచ్చినా దానికి న్యాయం చేయగలిగే యాక్టర్ కమల్ హాసన్ గారు అని నేను ఫీల్ అవుతున్నాను. అయితే ఇంతకుముందుకు తీసేటటువంటి ఓల్డేజ్ రోజులలో అయితేనే మొత్తం న్యాచురల్గా తీసేవాళ్ళు సాంగ్స్ అయితేనే. అప్పుడు బాగా సెట్ చేసి ఒక కలర్ ప్రపంచాన్ని చూపెడుతున్నారు. అంటే ఇలాంటి పరిణామాలు రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందికరంగా ఉంటాయని కూడా తెలిసింది నిర్మాతకు కానీ. ఎందుకంటే న్యాచురల్ కాకుండా ఒక కొత్త సృష్టించి తీస్తున్నారు. దీని మీద మీరేం కామెంట్? ఇప్పుడు న్యాచురల్ లొకేషన్స్ ఉంటే వెళ్తున్నారండి. న్యాచురల్ లొకేషన్స్ ఇక్కడ దొరకకపోతే ఫారిన్కి వెళ్తున్నారు. ఫారిన్కి వెళ్ళలేని వాళ్ళు అంటే ఒకటి ఎకానమీ ఉండొచ్చు. అప్పుడు వాళ్ళు ఏంటంటే ఈరోజు సీజీ ఉంది కాబట్టి ఆడియన్స్కి ఏంటంటే ఏ విధంగా ఇవ్వచ్చని చెప్పి క్రియేట్ చేసి, అంటే సీజీ వాళ్ళతో మాట్లాడి ఎలాంటిది చేస్తే వెరైటీగా ఉంటుందని చెప్పేసి వాళ్ళతో డిస్కస్ చేసి సీజీ ఫార్మాట్లో వెళ్తున్నారండి. ఈరోజు సీజీ బాగా స్పీడ్గా ఉంది. ప్రతి ఒక్కరు ఏంటంటే సీజీ మీదనే వెళ్తున్నారు. వర్కౌట్ అవుతుంది, జనాలు కూడా చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. సో అది ఎంతవరకు వెళ్తుంది అంటే దాంట్లో మేకింగ్లో ఏదన్నా కాంప్రమైజ్ చేసి బాగలేదంటే రిజెక్ట్ చేస్తారు. బట్ మేకింగ్ బాగున్నప్పుడు జనాలు ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే లొకేషన్స్ కూడా ఏంటంటే విదేశాలకు వెళ్ళినప్పుడు షూట్ చేసిన లొకేషన్స్ కాకుండా ఫ్రెష్ లొకేషన్కి వెళ్తే వాళ్ళు చూస్తున్నారు. సో ఇది ఏంటంటే కాలాన్ని బట్టి మారుతుంటుంది. సో దాన్ని బట్టి మనం ట్రావెల్ చేస్తుంటాం. సో దీంట్లో ఏదో ఎండ్ వచ్చింది అయిపోయింది అని మనం చెప్పకూడదు. సో టైంని బట్టి చేంజ్ అవుతుంటుంది, మనం కూడా దాంతోపాటు వెళ్తుంటాం. ఈ తరం నటులలో మీకు నచ్చినటువంటి మంచి ఒక నటుడు అందరూ ఇప్పుడు బాగానే చేస్తారండి, డాన్సులు, ఫైట్లు. సో ఫలానా వాళ్ళు ఓన్లీ కాదు, ఎందుకంటే ఇక్కడ కథ, సక్సెస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఒకరొకరికి మంచి కాంపిటేటివ్గా బాగానే చేస్తున్నారు. ఎవరు ఎక్కువ అని ఎవరు తక్కువ అని చెప్పడానికి లేదు ఈరోజు. ఎందుకంటే డాన్స్, ఫైట్, ఫిజిక్ ఇవన్నీ కంపల్సరీ అయిపోయింది. సో అందరూ దాని తగ్గ ఏంటంటే వాళ్ళ ఇది వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సక్సెస్ ఫెయిలియర్ని బట్టి పొజిషన్ చేంజ్ అవుతాయి. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 అని. బట్ అందరూ బాగానే ఉన్నారండి. ఎవరిని మనం కాంట్రడిక్ట్ చేయడానికి ఏమీ లేదు. అందరూ పర్ఫెక్ట్ అయిన తర్వాతనే సినిమా ఫీల్డ్కి వస్తున్నారండి. అంటే ఒకప్పుడు మీరు అప్పుడు అంటే ఇంకా ఓల్డ్ చూసినప్పుడు కొందరు డాన్సెస్లో పెద్దగా ఏం లేదు, ఓన్లీ యాక్టింగ్ వరకు అలా ఉండేవారు. ఈరోజు అలా కాదు. ఈరోజు అందరూ అన్నిట్లో ఫుల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాతనే వస్తున్నారు. సో అందరూ క్లిక్ కావాలి, సినిమా క్లిక్ అయితే ఎవరికి వాళ్ళు రికగ్నిషన్ వచ్చేస్తుంది, జనాల్లో కూడా ఏంటంటే ఒక అప్రిషియేషన్ వస్తుంది. మీతో నటించిన వాళ్ళ అందరితో మీకున్నటువంటి ప్రాజెక్ట్ ఇప్పటి వరకు కూడా సంబంధాలు ఎలా ఉంది? నటించిన అన్ని రకాలుగా నాకు తెలిసిన వరకు బాగానే ఉంది. నేను నాన్ కాంట్రవర్షియల్ పర్సన్. సెట్లోకి వెళ్తే మీకు వాతావరణం ఎలా అనిపిస్తుంది? నేను అందరినీ గౌరవిస్తాను, నాకు అందరూ గౌరవిస్తున్నారు. సో నాతో ఒకవేళ వాళ్ళు ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారంటే నేనే దూరంగా వెళ్ళిపోతానండి. నా పని చేసుకుని నేను వెళ్ళిపోతాను. 99% నేను ఏంటంటే అందరితో నేను కలిసే ఉంటున్నాను.
లక్కీగా ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అందరూ నన్ను రిపీట్ చేస్తున్నారు. సో రిపీట్ చేస్తుంటే నేను ప్రొడ్యూసర్కి నచ్చినట్టే, అదే మాదిరిగా డైరెక్టర్ కూడా రిపీట్ చేస్తున్నారు నచ్చినట్టు. ఇంకా ఆర్టిస్టులు వచ్చేటప్పటికి వాళ్ళ మూడు వాళ్ళకి ఉంటాయి. సో అందరి మూడుకి నేను ట్యూన్ అవ్వాలంటే అది కష్టం. నాకంటూ ఒక మూడు ఉంది కదా, నా మూడుని కూడా నేను చూసుకోవాలి. అంటే మూడు అంటే సినిమాలో నేను చెప్పే మూడు, నా క్యారెక్టర్ నేను దిగుతాను. క్యారెక్టర్ దిగినప్పుడు నా డైలాగులు నా గొడవ నాది ఉంటుంది. అలాగే అందరూ ఉన్నప్పుడు టెక్నీషియన్స్తో కూడా కలిసి ఉంటాను. సో మ్యాక్సిమం ఎవరితో నాకు ఇబ్బంది ఏమి ఉంటుంది, అలాంటివి ఏమి ఉండదు. సో ఇబ్బంది ఉంది అన్నప్పుడు ఇంకా మనం అడ్జస్ట్ చేసుకొని ఆ రోజు ఎలాగైనా కష్టపడి ఆ సీన్ చేసేసి వచ్చేటప్పుడు నమస్కారం పెట్టేసి మేము వచ్చేస్తాం. అంతేగాని నేను అది బయట చెప్పడం, ఎందుకంటే వాళ్ళ అభిప్రాయం ఏదో ఉంటుంది, వాళ్ళ మూడ్ ఏదో ఉంటుంది. సో మనకు అది అనవసరం. సో మన వర్క్ చేసుకొని వెళ్ళిపోవడం అంతే. ఒక రోజులో అత్యధిక షూటింగ్ చేసినటువంటి రోజు ఏదైనా ఉందా? ఉన్నాయండి. నేను 3 షిఫ్ట్స్ చేసిన కాలం కూడా ఉంది. 7 to 1, 2 to 6, 7 to 2 అలా వరుసగా చేసిన ఉంది. ఒకప్పుడు చెన్నైలో మార్నింగ్ 9 to 6 చేసి ఈవినింగ్ 8 o'clock 9 o'clock ఫ్లైట్ ఎక్కి ఇక్కడ 9 to 2 వరకు షూటింగ్ చేసుకొని మళ్ళీ మార్నింగ్ ఫ్లైట్లో హైదరాబాద్కి వెళ్ళి అలా వరుసగా 10 రోజులు చేసిన షూటింగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ 3 షిఫ్ట్లు చేసిన ఇది కూడా ఉన్నాయి. అంటే అప్పట్లో అలా ఉండేది, ఇప్పుడు లేదండి. అది ఇప్పుడు అన్నీ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6. నైట్ షూటింగ్ అంటే కొంచెం అందరూ ఇబ్బంది పెడుతున్నారు, బాగా చేయలేమండి అది అంటున్నారు. నైట్ షిఫ్ట్ నైట్ కంపల్సరీ తీయాలన్నప్పుడు పగల రెస్ట్ ఇస్తున్నారు. బట్ అలాంటివి కూడా మేము వర్క్ చేసాం. అంటే అందుకే ఆ రోజులో 40 రోజు 50 రోజులు సినిమా అయిపోయేదండి. ఈ రోజు 40-50 రోజులకు ఒక షెడ్యూలే జరుగుతుంది. ఆ రోజులో 40-50కి సినిమా అయిపోయేది, కంప్లీట్ అయ్యేది. సో టైం చేంజ్ అయింది. ఇప్పుడు టెక్నికల్ బెటర్మెంట్ కోసం టైం తీసుకుంటున్నారు. సో దాని గురించి మనం ఏం చెప్పట్లేదు, ఎందుకంటే వేరే సినిమాలతో కంప్లీట్ చేయాలి, బాలీవుడ్తో డబ్బింగ్కి. సో టైం తీసుకొని చేస్తున్నాను. అత్యధిక సంతోషకరమైన సమయం లైఫ్లో నేను ఫీల్ అయింది అదే మీకు ఇందా చెప్పాను. రాష్ట్రపతి గారితో రాష్ట్రపతి భవన్లో ఆయనతో కూర్చొని అన్నమయ్య సినిమా చూడడం, దాని తర్వాత ఆయనతో భోజనం చేయడం, తర్వాత అక్కడ సన్మానం జరగడం నా లైఫ్లోనే నాకు బాగా హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి. అంటే ఫస్ట్ సినిమా తమిళ్లో చూడటం అది వేరే, అది దాని తర్వాత ఇది అన్నమాట. యాక్టర్ కాకపోయి ఉంటే కరెక్ట్ అని ఇంకేమన్నా లేదండి. నేను యాక్చువల్గా నేను పైలట్ అవ్వాలని నా స్టడీ చేశాను, పైలట్ చేయాలి అని నా ఇది. బట్ ఇలా వచ్చేసింది అనమాట. సో ఎప్పుడు పైలట్లను చూస్తే నాకు నా ప్రొఫెషన్ ఇదే అయి ఉండాలని చెప్పేసి నేను ఎప్పుడు ఫీల్ బట్ ఏదైనా ఒక యాక్టర్ అవడంతో నేనేమి బాధపడట్లేదండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఎంతోమంది ప్రజల్ని కలుస్తున్నాను, ఎన్నో ఊరికి వెళ్తున్నాను, రకరకమైన క్యారెక్టర్స్ని కలుస్తున్నాను, అండ్ ప్రపంచంలో ఏమేమి జరుగుతున్నాయని తెలుసుకుంటున్నాము. సో దీంట్లో ఏమీ నాకు ఇది లేదు. ముఖ్యంగా ఒక యాక్టర్ అవడం వల్ల ఇంత ఇమేజ్ రావడం, గుర్తింపు రావడం. అదే నేను వేరే పని చేసి ఉంటే నన్ను అసలు ఎవరు నా డిపార్ట్మెంట్ తప్ప ఎవరికి తెలియదు. అలాంటిది ఈరోజు నేను బయట అడుగు పెడితే ప్రతి ఒక్కరు నన్ను గుర్తుపెట్టుకోవడం, అప్రిషియేట్ చేయడం, అభిమానులు రావడం. అభిమానులు వచ్చేసి మా సొంత బ్లడ్ రిలేషన్ కాకపోయినా సొంత బ్లడ్ రిలేషన్ కన్నా ఎక్కువగా సినిమా రిలీజ్ అయినప్పుడు మాకు చేసింది చేస్తున్నది నేను మర్చిపోను. నాకు బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు లేరు, బట్ మా అభిమానులు ఏంటంటే నేను ఎవరో సంబంధం లేదు. అలాంటిది నాకు వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టేసి వాళ్ళంతా నా సినిమా బాగా ఆడాలని వాళ్ళు పూజలు చేస్తూ ప్రార్థన చేయడం, సొంత ఫ్యామిలీలో బ్రదర్ సిస్టర్ ఎలా చేస్తారో ఆ విధంగా చేస్తున్నారు. అలాంటి అభిమానులు నాకు దొరకడం చాలా అదృష్టం. ఎప్పుడు నేను మర్చిపోను అన్నమాట. సుమన్ గారు ఎప్పుడు హుషారుగానే ఉంటారని తెలుసు, కానీ మీ యొక్క జీవన విధానం మార్నింగ్ నుంచి ఎలా స్టార్ట్ అవుతుంది? రొటీన్ అండి, సినిమా షూటింగ్ రొటీన్. ఇంకా మా కాల్ షీట్ టైంని బట్టి మేము బయలుదేరడం, రెడీ అవ్వడం. అంటే మార్నింగ్ లేసి కొంచెం వార్మప్ ఎక్సర్సైజ్ చేసి టైంని బట్టి మనం ఫిక్స్ చేసి అట్లా మనం ప్లాన్ చేసుకొని ఇంకా షూటింగ్ వచ్చిన తర్వాత ఇంకా నేను ఇల్లు మర్చిపోతానండి. షూటింగ్ నుంచి బయలుదేరేటప్పుడు షూటింగ్ మర్చిపోతాను, ఇంక ఇల్లే. అంటే ఇంట్లో ఇవ్వాల్సిన అభిమానం డ్యూటీ అక్కడ ఉంటుంది. గేట్ దాటిన తర్వాత ఇంకా షూటింగే సబ్జెక్ట్ క్యారెక్టర్ ఇది. అక్కడ ప్యాకప్ అయిన తర్వాత ఇల్లు 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 అంతే అన్నమాట. అయితే ఒక చిన్న మ్యాటర్ ఏంటంటే, ఒక షూటింగ్ ఒప్పుకుందంటే ఆ షూటింగ్ నిర్మాత ఈ బర్త్డే వచ్చినా సరే, ఏదైనా వస్తువులు కొన్నా సరే నిర్మాతనే భరిస్తారు. ఇది చాలా బాధగా ఉందన్నటువంటి గాసిప్ నిజమేనా? ఇది నా విషయంలో లేదండి. అంతేనా? నాకు అసలు నేను ప్రొడ్యూసర్ దగ్గర నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఆయన ఏమి ఇస్తారో అది నేను తీసుకోవడం, నాకు ఎక్స్ట్రా అవసరం ఉంటే నా సొంత డబ్బులతో నేను చేసుకోవడం తప్ప నా పర్సనల్ మ్యాటర్ నేను ప్రొడ్యూసర్ మీద నేను వేయను. అలాగే ప్రొడ్యూసర్ కూడా ఏంటంటే నా దగ్గర పర్సనల్గా ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని సినిమాలు నా బట్టలు నేను వాడతాను, నేను ఇస్తాను.
నిజంగా. అంటే వాళ్ళు చేయలేము కుదరదన్నప్పుడు నేను ఆఫర్ చేస్తాను, దానికి ఏదో స్పెషల్గా అంత రేట్ ఇంత రేట్ కాదు, కామన్గా మాట్లాడేసి ఓకే అండి అన్నీ కలిపి మాట్లాడుకుని చెప్పేసి నా బట్టలు వాడుతున్నాను. బట్ నేనేమీ ఎక్స్పెక్ట్ రెన్యుమరేషన్ తప్ప నేను వేరేమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మిగతా సంగతి నాకు తెలియదు, నా సంగతి వరకు అంతే అన్నమాట. అయితే ఇప్పుడు మా మీడియా ద్వారా యువతకు కానీ మీరు చెప్పే సందేశం. ముఖ్యంగా ఇక్కడ సినిమా ఫీల్డ్కి చాలామంది రావాలనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా రావచ్చు. కానీ వచ్చే ముందు ఏంటంటే ఇక్కడ యాక్టింగ్ కానీ డైరెక్షన్ కానీ లేకపోతే ఇంకేదైనా టెక్నీషియన్స్గా అవ్వాలంటే మీరు ట్రైనింగ్ తీసుకోవడం చాలా అవసరం. అంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని దాని తర్వాత మీరు ఇక్కడికి వస్తే మీకున్న సర్టిఫికేట్ చూసి చాలామంది వెంటనే అవకాశాలు ఇవ్వకపోయినా కొంచెం అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నాయి. అసలు ఏమీ తెలియకుండా నాకు వచ్చేసి నేను యాక్టర్ అయిపోవాలి, నేను డైరెక్టర్ అయిపోవాలి, నేను అది అవ్వాలంటే అది కొంచెం కష్టమే. అది ఇక్కడ కాదు, ఏ వృత్తికి వెళ్ళినా ఒక క్వాలిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత లక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఆ లక్ అంటే ఏమిటి అని తెలుసు. మీ జాతకం ఏంటంటే చూసి మీకు జాతకం మీద నమ్మకం ఉంటే ఒక మంచి జోషం చూసే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అసలు ఇండస్ట్రీలో వాడడానికి అవకాశం ఉందా లేదా అనేది చూసుకొని దాని తర్వాత మీరు రండి. లేదా మీరు ఇది సైడ్లో పెట్టుకొని వేరే ఏదైనా ఒక ఉద్యోగం చేస్తూ సైడ్ బై సైడ్ ట్రై చేస్తూ ఇది క్లిక్ అయిన తర్వాత దీనికి రావడం బెటర్. ఎందుకంటే టైం అనేది పరిగెత్తి వెళ్తుంది, ఏజ్ పరిగెత్తి వెళ్తుంది. సో మళ్ళీ అది రాదు. సో ఆ టైంలో మీరు సంపాదించుకోవాలి కాబట్టి ఇంట్లో కూడా మీకు అనేక సమస్యలు ఉంటాయి కాబట్టి రెండు ట్రై చేయడం కరెక్ట్. లేదు జాతకం కరెక్ట్గా ఉంది దీంట్లో వస్తుందంటే ఓ 6 months 1 year ట్రై చేయండి. లేనప్పుడు ఇంకేంటంటే ఆ జాతకం రాంగ్, అది ఇంకా మీరు వేరే ఏదైనా మీరు దారి తీసుకోవాలి. అన్నిట్లో ఇదే ఒక ప్రాబ్లం ఉంది. సో ఒక యాక్టింగే కాదు, మీరు ఏది తీసుకున్నా కూడా దీంట్లో ఏంటంటే కొన్ని క్వాలిఫికేషన్ కావాలి, టైం చూసుకోవాలి. ఆ టైం చూసుకొని మీరు దిగాలి. సక్సెస్ వస్తుంది మీరు అనుకోకూడదు, ఫెయిలియర్స్ వస్తాయి. మీరు ఫెయిలియర్ని కూడా మీరు తట్టుకొని మళ్ళీ మీరు ఏంటంటే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఒక మంచి ఎగ్జాంపుల్ అంటే నేనే ఎన్నో ఫెయిలియర్స్ నేను చూసి ఇంకా నేను ఓపిక్గా నేను చేస్తానంటే అదే లైఫ్ అనేది. సో అంతేగాని మనం దిగిన వెంటనే మనకు సక్సెస్ కావాలి, దిగిన వెంటనే మనకు 100 రోజులు ఆడాలి, 100 కోట్లు రావాలనేది అది చాలా కష్టం. కొందరు జరుగుతుంది, జరిగిన వాళ్ళు కూడా ప్రతి సినిమా అలా జరుగుతుంది అనుకుంటే అది కూడా లేదు. ఒకటి జరుగుతాయి, ఒకటి పోతున్నాయి. సో మెయిన్గా ఏంటంటే ఆ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, టైం ఫ్యాక్టర్ ఒకటి. ఈ ఓపిక్గా మీరు చేయగలిగితే తప్పేం లేదు. బట్ సెట్కి వస్తే మటుకు ఏంటంటే ఇది ఒక దేవాలయంలాగా భావించి ప్రొడ్యూసర్ డైరెక్టర్ని ఒక దేవుడిలాగా మీరు భావించి మర్యాద గౌరవిస్తూ టెక్నీషియన్స్కి ఆర్టిస్ట్కి ప్రేమతో వాళ్ళని చూసుకొని మీరు చేసుకుంటే మీకు సినిమాలు హిట్ ఆఫ్ ఫ్లాప్ వేరే విషయం, కానీ మీ బిహేవియర్ని బట్టి మీకున్న ఒక డీసెన్సీని బట్టి మీకు వరుసగా మీకు సినిమాలు వస్తే అవకాశాలు వస్తాయి. అదే మనకు ఏదో హిట్ అయిపోయాం, హిట్ ఇచ్చాం ఇంకా ఏంటి అనుకొని మీరు ఎగిరితే మట్టుకి డెఫినెట్లీ ఫ్యూచర్ అనేది ఒక ఫ్లాప్ వచ్చేటప్పటికి ఉండదు. సో జాగ్రత్తగా చేసుకుంటే ఇది చాలా మంచి ప్రొఫెషన్. సో విష్ యూ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎంతో బిజీగా ఉన్నా కూడా మా టీవీకి అడిగిన వెంటనే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మా టీవీ తరఫున మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇదే మరి ఈ వారం తారాతో ముచ్చట. చూస్తున్న V3 న్యూస్, కెమెరామెన్ నరేష్తో మీ సురేష్.